హాయ్ హలో నమస్తే. నరేంద్ర మోడీ గారి యొక్క గవర్నమెంట్ని సెకండ్ టైం సపోర్ట్ చేస్తున్నా. నేను యాక్చువల్గా ఎప్పుడు కూడా ఎన్డీఏకి అపోజిట్గా మాట్లాడుతుంటే నేను ప్రతి ఒక్కటి అపోజ్ చేస్తానంటే పొరపాటు. అది పేద ప్రజలకు మంచి చేసేది, మన లైన్లో ఉన్నది, మనం అనుకున్నటువంటి మార్జినలైజ్డ్ సొసైటీలకు ఉపయోగపడిద్ది అని మేము 100% సపోర్ట్ చేస్తాం నరేంద్ర మోడీ గారికి కూడా. నేను ఇప్పుడు సెకండ్ టైం సపోర్ట్ చేయబోతున్నా నరేంద్ర మోడీ గారిని. ఫస్ట్ టైం ఎప్పుడు సపోర్ట్ చేశానంటే యూనివర్సిటీస్లో ఎన్డీఏ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించిన అట్రాసిటీ బిల్ ఒకటి పెట్టారు. అట్రాసిటీ బిల్ అంటే ఒక కమిటీ వేశారు. యూజీసీ నామ్స్ మీద ఏదో పేరు మార్చిపోయారు. ఆ యూజీసీకి సంబంధించింది ఎస్సీ ఎస్టీలకి వేస్తే ఓసీలు మొత్తం గొడవ చేసి వాళ్ళ కమిటీల్లో మా ఓసీలు లేరు, ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళే నిర్ణయం తీసుకుంటే మాకు అన్యాయం అయిపోద్ది, మాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని గొడవ చేశారు. ఓకే, సో మరి ఇంతవరకు ఉన్న కమిటీల్లో ఎస్సీలు లేరు కదా, అయినా సరే వాళ్ళు గొడవ చేశారు. అదే పెండింగ్లో పడింది. అప్పుడు నేను నరేంద్ర మోడీ గారిని సపోర్ట్ చేశాను. ఎందుకంటే గవర్నమెంట్ పెట్టింది ఆ బిల్లు, అది కరెక్ట్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు సపోర్ట్గా కేంద్ర ప్రభుత్వం పెట్టిందంటే మరి అది ఉపయోగం కదా. యూనివర్సిటీల పిల్లలకి అట్రాసిటీస్, ఇప్పటికే యూనివర్సిటీలో అట్రాసిటీ బాగా పెరిగిపోయిందని చెప్పేసి 118% పెరిగిందని చెప్పి రీసెంట్గా సర్వే క్రైమ్ రిపోర్ట్ చెప్తుంది. 118% యూనివర్సిటీలో క్యాస్ట్ బేస్డ్ అట్రాసిటీ జరిగిందని. సో అప్పుడు నరేంద్ర మోడీ గారు పెట్టినప్పుడు మనం సపోర్ట్ చేసాం దానికి. ఇప్పుడు సెకండ్ దానికి సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇదేంటంటే మీరు ఒకసారి వినండి. ఇండియా భారత్లో ఒక న్యూస్ వినిపిస్తున్నాను, అక్కడి నుంచి దాన్ని కామెంటరీ చేద్దాం. ఇండియా భారత్ న్యూస్ అనేది వినండి ఒకసారి. మీరు ఏ రకమైన సినిమాలు కావాలంటేనైనా చూడవచ్చు. ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను. The center has taken a clear position before the Supreme Court on one of the debated questions surrounding reservation. The government has ఏం చెప్పింది ఇతను? సెంటర్ సుప్రీంకోర్టులో చాలా క్లియర్ పొజిషన్ తీసుకున్నారు రిజర్వేషన్స్కి సంబంధించి. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. Opposed applying the creamy layer criterion to exclude affluent members of scheduled caste and scheduled tribe communities from reservation benefits. దేని దగ్గర క్లియర్ స్టాండ్ తీసుకున్నారు? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించిన ఎఫ్లూయెంట్ పీపుల్ని ఎక్స్క్లూడ్ చేయాలి, క్రీమీ లేయర్ పెట్టాలి అనే దాని మీద ప్రభుత్వం క్లియర్ స్టాండ్ తీసుకుందట. ఇప్పుడు చాలామంది దళితులకి నా వీడియో చూసిన తర్వాత ఫస్ట్ టైం కోపం వచ్చింది. నన్ను అపార్థం చేసుకుంటాను. మీరు అపార్థం చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎందుకు గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నాను ఈ క్రీమీ లేయర్ విషయంలో అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అందరూ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. And the center's argument is straightforward. Discrimination against SCs, STs, as well as OBC and SCBC communities does not happen only because of economic conditions. In its affidavit to the Supreme Court, the government said reservation is not simply about income or financial disadvantage. Instead, it is aimed at providing fair opportunities, reducing economic disparities, and promoting diversity in governance and academia by addressing historical marginalization. ఏం చెప్పారు? ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పిందంట. ఇక్కడ దీని గురించి మాట్లాడుతూ ఒక 2-3 నిమిషాలు. ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పిందంట ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అనేది కేవలం ఆర్థిక అసమానతలను బట్టే మేము రిజర్వేషన్ ఇవ్వలేదు, వాళ్ళ గతంలో హిస్టారికల్గా జరిగినటువంటి అప్రెషన్ని బట్టి, కుల వివక్షను బట్టి, వ్యవస్థను బట్టి ఈ మార్జినలైజేషన్ వచ్చింది కాబట్టి రూట్ కాజు డిస్క్రిమినేషన్ కాబట్టి దానివల్ల వచ్చిన ఆర్థిక అసమానతలు ఇవి. వాళ్ళని ఈ క్యాస్ట్ అని చెప్పేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు. సో కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ, నాట్ ఆర్థిక మెయినటువంటిది ఇష్యూ కాదు అని చెప్పి సుప్రీంకోర్టుకి చెప్పిందంట కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసి వీళ్ళ బ్యాచ్ వీళ్ళే ఒక పక్క ఏం చెప్తున్నారు, రిజర్వేషన్స్ ఎత్తేయాలి, కులం మీదనే రిజర్వేషన్ ఎత్తేయాలి, క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉండకూడదు, కేవలం ఆర్థిక బేస్డ్ మీద రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పి గొడవ చేస్తుంది. మళ్ళీ ఇది వీళ్ళ సపోర్టర్లే, ఎన్డీఏ సపోర్టర్లే అక్కడ. ఓకే, అంటే ఇక్కడ వీళ్ళు కోర్టుకి, అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎలా చెప్తారు కోర్టుకి, వాళ్ళకి అవసరం లేనప్పుడు ఎలా చెప్తారు అనేది దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు క్రీమీ లేయర్ నెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కోర్టుకి చెప్పిందంటే ఎస్సీ ఎస్టీలకి ఆర్థిక సమానతలను బట్టి మేము రిజర్వేషన్ ఇవ్వలేదు,
వివక్షను బట్టి రిజర్వేషన్ ఇచ్చాము, డబ్బులకి పేదరికానికి రిజర్వేషన్స్కి సంబంధం లేదని రోజు మనం చెప్తున్నాం కదా, అది వీళ్ళు కోర్టుకి చెప్పారట ఈ క్రీమీ లేయర్ని ఎత్తేయటానికి. ఓకే, మీకు అర్థమైంది. మరి అలాంటప్పుడు ఇప్పుడు దళిత క్రిస్టియన్ విషయం కూడా మాట్లాడదాం. ఇప్పుడు దళిత క్రిస్టియన్స్ ఉన్నారుగా, మరి దళిత క్రిస్టియన్స్కి ఆర్థిక సమానతలను బట్టి మేము ఇవ్వలేదు, హిస్టారికల్ వివక్షను బట్టి ఇచ్చామని క్రీమీ లేయర్ గురించి మాట్లాడినప్పుడు మరి కన్వర్షన్ అయితే వివక్ష పోతుందా? కన్వర్షన్ అయితే వివక్ష చూపడం ఆపేశారా? కన్వర్షన్ అయితే ఈ యొక్క వివక్షని నుంచి బయట పడిపోయినట్టేనని ప్రభుత్వానికి తెలియలేదా? 2004లో ఫ్రాంక్లిన్ థామస్ ఎన్సిడిసి వాళ్ళు కేసు వేస్తే 2004లో వేస్తే ఆ 2004 నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. ఇప్పటికి 22 సంవత్సరాలకి, అంటే 22 సంవత్సరాలు గవర్నమెంట్కి ఇంకా అర్థం కాలేదు మతం మారితే వీళ్ళ మీద వివక్ష పోతుందా ఉండదా అని చెప్పి. ఇది ఎంతకైనా దారుణం ఏమైనా ఉందా? 24 సంవత్సరాలకి గవర్నమెంట్కి అర్థం కాలేదంట. ఏంటి, మతం మారినోడి మీద వివక్ష చూపిస్తున్నారా లేదా అనేది ఇంకా కనిపెట్టలేకపోయారట. అంటే ఎంతమంది సైంటిస్టులు పెట్టారో తెలియదు, ఎంతమంది రీసెర్చర్లు పెట్టారో, చుక్కాన్ని పెట్టి చూస్తున్నారేమో మనకి తెలియదు. కన్వర్ట్ అయిన వాడి మీద ఎస్సీఓడు కన్వర్ట్ అయితే ఆయన ఇంకా ఎస్సీగా చూస్తున్నారా లేదా, లేదంటే వాళ్ళని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులుగా పరిగణించి వాళ్ళకి పెద్ద పెట్టేస్తున్నారా అని కనిపెడతానికి 22 సంవత్సరాలు ఇంకా అర్థం కాలేదు గవర్నమెంట్కి. ఓకే, మరి అదెట్ట పోతుంది, ఇది పోతే గవర్నమెంట్ చూద్దాం. సరే, ఎనివే ఐఎమ్ సపోర్టింగ్. ఇప్పుడు వీళ్ళు ఎందుకు సబ్మిట్ చేస్తారని ఐఎమ్ సపోర్టింగ్ ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ డిసిషన్. ఎందుకంటే వాళ్ళు ఆ కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేశారంటే క్రీమీ లేయర్కి ఒప్పుకోమన్నారట. కానీ మీరు చాలామంది దళితులు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు క్రీమీ లేయర్ ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే, నాకు తెలుసు ఇది నేను ఎందుకే చెప్పిన ఈ వీడియో వల్ల మీరు కొద్దిగా ఇబ్బంది పడతారని. అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు నేను ఉండకూడదని కోరుకుంటున్నా. 90% షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు క్రీమీ లేయర్ ఉండాలని కోరుకున్నారు. ఆ 2% వద్దనుకుంటున్నారు. వాళ్ళలో నేను ఒకడిని. నేను ఎందుకు చెప్తాను ఇప్పుడు ఇది అయిపోయినాక. And promoting diversity in governance and academia by addressing historical marginalization. This response comes in the wake of a major Supreme Court verdict from August 1, 2024. A 7-judge constitution bench had allowed states to subcategorize castes within the scheduled caste community. The idea was to identify communities based on their socioeconomic backwardness and degree of underrepresentation in government jobs. The objective was to ensure that the benefits of the 15% C reservation reached the most backward communities within the category. But the same judgment also asked governments to formulate suitable criteria to exclude the creamy layer among SCs from reservation benefits. Now, nearly a year later, the center has responded. The government said any modification of reservation policy, particularly introducing income-based preferences within reserved categories, should happen only after a holistic review and a thorough empirical study. That study, the center said, should include socioeconomic data on beneficiaries from reserved categories. And according to the government, such a change can be made only by Parliament. The center has also made... సరైన ఇతను చెప్పడం ఏంటంటే, అక్కడ వర్గీకరణ అప్పుడు 2024లో వర్గీకరణకు సంబంధించిన జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు విదిన్ ద కేటగిరీలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీరు క్రీమీ లేయర్ ఇవ్వాలని చెప్పేసి మీరు చాలామంది డిమాండ్ చేశారు. బిఆర్ గవై గారు లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు. చాలామంది దళిత నాయకులు, పెద్ద నాయకులు మొత్తం కూడా క్రీమీ లేయర్ ఉండాలని చెప్తున్నారు. కానీ నేను ఎందుకు ఉండకూడదని నేను కోరుకుంటున్నాను అంటే, ఒకవేళ పెడితే చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఇది ఎక్స్ప్లాయిటేషన్ గురవ్వకుండా పెట్టాలని కోరుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు క్రీమీ లేయర్ కాన్సెప్ట్ లేదు. అంటే క్రీమీ లేయర్ లేనప్పుడు డబ్బులున్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, ధనవంతులు, ఎమ్మెల్యే పిల్లలు, ఎమ్మెల్సీ పిల్లలు, ఎంపీ పిల్లలు, డాక్టర్ల పిల్లలు, ఇంజనీర్ల పిల్లలు, ఐఏఎస్ పిల్లలు కూడా ఎస్సీ రిజర్వేషన్ వాడుతున్నారు. అయినప్పటికీ కూడా చాలా పోస్టులు ఖాళీకి పెడుతున్నారు, నాట్ ఫౌండ్ సూటబుల్ అని. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఎస్పెషల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇప్పటికీ కూడా 80% ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ పోస్ట్ ఆర్ ఖాళీ దేర్. ఇన్ ఐఐటి, ఐఐఎమ్స్లో ఖాళీ పెట్టారు. ఎందుకంటే నాట్ ఫౌండ్ సూటబుల్ అట. ఏంటి, ఎంతమంది ఐఏఎస్లు దళితులు అయ్యారు, ఐఏఎస్ పిల్లలు కూడా సూటబుల్ కాదా ఐఐఎంలో టీచ్ చేయడానికే. ఓకే, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని యూకే పంపించి చదివిస్తున్నారు. వాళ్ళందరినీ యూకే పంపిస్తున్నారు. డబ్బులు ఉన్నవాడు ఎక్కడ పంపిస్తాడంటే పక్కనున్నాడు పంపిస్తాడా? యూకే చదివిస్తున్నారు పిల్లల్ని. యూకేలో చదివి వచ్చిన వాళ్ళు కూడా నాట్ ఫౌండ్ సూటబుల్ అట ఐఐటి, ఐఐఎమ్స్లో. ఇక్కడ తూతుమ్ర కాలేజీలో చదివిన వాళ్ళు మాత్రం సూటబుల్ అని చెప్పేసి వాళ్ళు ప్లేస్ అయిపోతున్నారు ఐఐటి, ఐఐఎంలో ఉద్యోగాల కోసం, ప్రొఫెసర్ల పోస్టుల్లో. వీళ్ళని మాత్రం రానివ్వట్లేదు. అది నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్తే ఇది ఒక పెద్ద స్కామ్ జరుగుతుందని నేనన్నా. పార్లమెంటరీ కమిటీ చెప్పింది. పార్లమెంటరీ కమిటీ మొన్న ఏం చెప్పింది, ఇది ఒక పెద్ద స్కామ్ జరిగింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోనే, ఏదో చూసుకొని ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ చెప్పింది డైరెక్ట్గా. పోస్ట్ ఖాళీ ఇంటెన్షనల్గా ఖాళీ పెడుతున్నారు ఎస్సీ ఎస్టీని ఫిల్ చేయకుండా అని.
మరి అది జరుగుతున్నప్పుడు ఏది క్రీమీ లేయర్ లేనప్పుడే ఖాళీ పెడుతుంటే ఇక నువ్వు క్రీమీ లేయర్ పెట్టి దాంట్లో ఈ ఎఫ్లూయెంట్ పీపుల్ మొత్తాన్ని తీసేసి కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు మాత్రమే పేదలు మాత్రమే మేము ఎస్సీ ఇస్తాము అని అంటే అసలు దొరకరు కదా. అసలు దొరికినప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు, అప్పుడు ఆ పోస్టులని డైవర్ట్ చేస్తారు, ఏది కాంట్రాక్ట్ బేస్ల మీద జనరల్ కేటగిరీకి డైవర్ట్ చేస్తున్నారు అనేది కాదు, పెద్ద స్కామ్ జరుగుతుంది అక్కడ. ఓకే, అది ఒక పాయింట్ 1 అది. రెండోది, ఇక్కడ ఒకవేళ మీరు పెట్టాల్సి వస్తే ఎలా పెట్టాలి? ఇప్పుడు బ్యాక్వర్డ్ బీసీలు ఉన్నారు, బీసీలకి క్రీమీ లేయర్ ఎలా రన్ అవుతుందంటే బీసీలకి ఒక ఇన్కమ్ లెవెల్ పెట్టారు. ఇదిగో సంవత్సరానికి ఎంతో తెలియదు, 10 లక్షలు 15 లక్షలు అనుకోండి, ఎగ్జాంపుల్ 10 లక్షలు అనుకుందాం, కరెక్ట్గా తెలియదు, మీరు వెరిఫై చేయండి ఎంతో ఇన్కమ్ లెవెల్, ఒక 10 లక్షలు అనుకుందాం. 10 లక్షల కంటే ఎక్కువ జీతం వచ్చే వాళ్ళకి క్రీమీ లేయర్ కిందకి వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ రాదు అని బీసీలకి క్రీమీ లేయర్ పెట్టారు. ఎందుకు? అది ప్యూర్లీ ఎకనామిక్ బేస్డ్ మీద పెట్టారు కదా, అది సాధ్యమైంది బీసీలకి. షెడ్యూల్ క్యాస్టులకు సాధ్యం కాదు, ప్రభుత్వం వేసింది కదా అక్కడికి వచ్చి, వీళ్ళకి డబ్బుల కోసం అని కాదు, పేదరికం బట్టి కాదు, వివక్షకు గురయ్యారని పెట్టి వేసామని చెప్పి వాళ్ళే వేశారు కదా కోర్టులో. ఇప్పుడు అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు వేరే అని చెప్పారు కదా వీళ్ళే. సో ఇప్పుడు ఆ బీసీల్లో ఎవరైతే క్రీమీ లేయర్లోకి పైకి రారో మిగిలిన సీట్లని జనరల్ కేటగిరీకి మరుస్తున్నారు. దట్ ఈస్ ద స్కామ్. అలా మర్చకూడదు. మీరు ఎట్లా పెట్టాలి? ఇదిగో ఫస్ట్ ఈ బీసీలో ఉన్న పేదలకు ఇస్తాము, వాళ్ళకి రాలేదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇస్తాము, వాళ్ళకి కూడా నాట్ ఫౌండ్ సూటబుల్ దెన్ రిచ్ పీపుల్కి ఇస్తామని చెప్పి ఇలా పెట్టాలి. ఇలా పెడితే జనరల్ కేటగిరీకి వెళ్ళబోపు పోస్టులు. అలా పెట్టకుండా వీళ్ళు ఏం చేశారు, క్రీమీ లేయర్ ఉండాలని చెప్పేసి డబ్బులున్నవాడు అసలుకి రిజర్వేషన్ నుంచి అవుట్ ఇంకా జనరల్ కేటగిరీకి లెక్క అనమాట. ఇప్పుడు బీసీలో డబ్బులు ఉంటే జనరల్ కేటగిరీ కింద లెక్క. జనరల్ కేటగిరీ లెక్క అయినప్పుడు నాట్ ఫౌండ్ సూటబుల్ ఖాళీలు ఉంటాయి. ఖాళీలు ఉన్నవి ఏం చేస్తున్నారు, అప్పుడు రికమెండేషన్ మీద కాంట్రాక్ట్ బేస్లు వాళ్ళ వైపు మరుస్తున్నారు. మెజారిటీ ఆఫ్ జనరల్ కేటగిరీ వాళ్ళు యూనివర్సిటీలు ప్రొఫెసర్లకి అన్నీ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎస్సీలకు కూడా అదే చేస్తారు. ఏమని, క్రీమీ లేయర్ పెట్టిన తర్వాత ఈ క్రీమీ లేయర్లో మీరు ఫస్ట్ ఇలా పెడితే ఉంచండి, ఫస్ట్ పేదలకు ఇస్తాము, ఎస్సీల్లో పేదలు, ఎస్సీల్లో మిడిల్ క్లాసు, ఎస్సీల్లో రిచ్ పీపుల్ ఇలా పెట్టి, పేదలు లేకపోతే నాట్ ఫౌండ్ సూటబుల్ ఇన్ పూర్ then give to middle class, not found suitable in middle class, then give and the rich people. This is what B.R. Gavai promoted, proposed. Within the creamy layer, within the category అనే చాలా స్పెసిఫిక్గా మాట్లాడాడు బిఆర్ గావై. వీళ్ళకి ఎవరికి అర్థం కాకుండా బిఆర్ గావై గారు పెట్టిన దాన్ని పట్టుకొని వీళ్ళు గొడవ చేశారే, మరి మీరు క్రీమీ లేయర్ పెట్టాల్సిందే బిఆర్ గావై అన్నారు, పెద్ద వాళ్ళు చెప్పారని కోర్టుల్లో వేసి ఎలాగైనా సరే క్రీమీ లేయర్ మీద ఈ యొక్క ధనవంతులు ఎస్సీ ఎస్టీలు లేపేయాలి అనేటువంటి ఒక కాంటెక్స్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. మన ఐఏఎస్ పిల్లలకి రిజర్వేషన్ ఎందుకు అన్నారు కదా, ఎందుకని అది లేపేసి మన జనరల్ కేటగిరీ మారుస్తారు. ఇలా మార్చకూడదనే ఈ ఎస్సీ ఎస్టీలకి వీళ్ళకి ఒక సపరేట్ విషయం ఏంటంటే, వీళ్ళకి డబ్బుల విషయం కాదు, 20 లక్షలు ఉన్నా, ₹1 కోట్లున్నా, 2 కోట్లున్నా, వీళ్ళకి వివక్ష అనేది సమాజంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం వేరు. కాబట్టి క్రీమీ లేయర్ అనేది ఎస్సీలకి పెట్టలేదు. ఇప్పుడు ఎవరో వెళ్ళారు, మీరు పెట్టాల్సింది ఎస్సీలకి అని, దానికి గవర్నమెంట్ వేసింది అపోజిట్గా, డబ్బులను బట్టి కాదు, ఎస్సీ ఎస్టీలకి వివక్షను బట్టి ఇస్తున్నాం కాబట్టి కుదరదని చెప్పింది. అందుకని ఐ సెడ్ ఫస్ట్ టైం ఐఎమ్ సపోర్టింగ్, నాట్ ఫస్ట్ టైం, సెకండ్ టైం ఐఎమ్ సపోర్టింగ్ మోడీస్ గవర్నమెంట్ దట్ దే డోంట్ వాంట్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్. ఆ ప్రపోజల్ మీద ఇప్పుడు చాలామంది దళితులు ఏంటంటే, లేదన్నా మన క్రీమీ లేయర్ ఉండాల్సిందే, ఎవరెవరికి ఉద్యోగాలు వస్తున్నాయి, మన పేదలకు రావట్లేదు, ఉద్యోగం వచ్చినోడికి మళ్ళీ వస్తుంది, గవర్నమెంట్ పిల్లలకే మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయన్నా మనకు రావట్లేదు ఇక్కడ పల్లెటూరులోనే. అది నిజమే, ఆ ఇంజస్టిస్ జరుగుతుంది. ఆ ఇంజస్టిస్ జరుగుతున్న దాన్ని ఇలా అడ్రస్ చేయాలి, ప్రయారిటీ బేస్ పెట్టుకోవాలి, ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 పెట్టుకొని అట్లా మీరు ఫిల్ చేయాలి తప్ప కంప్లీట్గా జనరల్ కేటగిరీ మలచడం అనేది దట్ బికమ్స్ అనదర్ స్కామ్, లీడ్స్ టు. ఇప్పుడు 10% స్కామ్ జరుగుతుంటే ఈ క్రీమీ లేయర్ కనుక ఎస్సీలో పెడితే 90% స్కామ్ జరిగింది, నాట్ ఫౌండ్ సూటబుల్ స్కామ్ అప్పుడు. ఓకే, సో ఇది నా పాయింట్. అది ఎనివే, థ్యాంక్ యూ. నేను ఇంకోసారి గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే, వీ సపోర్ట్ యూ బికాజ్ యూ ఆర్ ఫేర్ టు అవాయిడ్ క్రీమీ లేయర్, బట్ యు ఆర్ నాట్ ఫేర్ వెన్ ద కన్వర్షన్ కమ్స్. ఎస్సీ ఎస్టీ ఎవరైనా కన్వర్ట్ చేసుకుంటే ఈ వివక్ష పోతుంది అనేదాన్ని 22 సంవత్సరాలు, దట్ ఈస్ నాట్ ఫేర్. మీరు ఇక్కడ రిజర్వేషన్స్కి సంబంధించి ఒక మాట అన్నారు, రిజర్వేషన్ ఎత్తేసేటప్పుడు ఒక మాట, క్రీమీ లేయర్ దగ్గర ఒక మాట, ఇష్టం వచ్చినట్టుగా కౌంటర్ ఫైల్ చేస్తున్నారు. వాళ్ళదేం లేదు, దీన్ని ఆపడానికి ఎలా వేస్తే వేయాలి, అడ్వకేట్ ఎట్లా వేస్తాడో అలా వేస్తుంది గవర్నమెంట్. అడ్వకేట్ అనేవాడు కేసు ఒక్కోసారి నా తరపున ఆర్గ్యూ చేస్తాడు, నా తరపున ఏదంటే అదే మాట్లాడతాడు. ఓకే,
నా అపోనెంట్ డబ్బులు ఇస్తే అతనికి వెళ్ళి మళ్ళీ నాకు ఎరుగు ఆర్గ్యుమెంట్ చేస్తాను, ఎందుకంటే దట్ ఈస్ హిస్ ప్రొఫెషన్. గవర్నమెంట్ అలా ఉండకూడదు కదా. ది గవర్నమెంట్ హ్యాస్ టు బి ఫేర్ అండ్ ఫేర్ ఎనఫ్. దళిత క్రైస్తవులకు వచ్చేసరికి ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, ఇక్కడికి వచ్చేసరికి ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, రిజర్వేషన్ దగ్గర ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, క్రీమీ లేయర్ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు, ఒకసారి మత ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఉంటారంటండి, మత ప్రాతిపదికమైన రిజర్వేషన్ పీకేస్తుంటారు. ఇవన్నీ కూడా రకరకాల మాటలు మాట్లాడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ symptom that I found. Okay, this is the issue. Thank you. Namaskar.